ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ తొలిసారి తీవ్ర ఆరోపణలు చేశారు. విజయసాయి చంద్రబాబుకు లొంగిపోయారని తాడేపల్లిలో ఆరోపించారు. ఆయన కూటమికి మేలు చేసేందుకే ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారని జగన్ విమర్శించారు. ప్రలోభాలకు లోనై 3.5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయన వైసీపీకి బలం లేదని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నారన్న జగన్ అలాంటి వ్యక్తి చేసే ప్రకటనలకు విలువ ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేనందున విజయసాయిరెడ్డిని మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసని జగన్ తేల్చి చెప్పారు. నివేదికను గమనించినట్లయితే మా ప్రభుత్వంలో దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి. ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ SOR ఒకసారి గమనించినట్లయితే టేబుల్ మీ అందరి ముందర కూడా టేబుల్ కూడా చూపిస్తా ఉన్నాం. ఈ 12 నెలల కాలంలో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కనుక గమనించినట్టయితే అంటే ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఈ రెండింటినీ కలిపితే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు. ఈ రెండింటినీ కూడా ఈ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం 3%, 3.08% మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది. మా ప్రభుత్వంలో